అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం పాదగయ క్షేత్రం. భారతదేశంలో ఉన్న 3 గయ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటండి. ఇక్కడ చూడండి, కోనేట్లో మనకి ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఆయనే గయాసురుడు. ఈ గయాసురుడు యొక్క శరీర భాగాల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు కూడా ఖండించడం జరిగింది. ఈ గయాసురుడు యొక్క శరీర భాగాలు పనేటువంటి ప్రదేశాలే మనకి గయా క్షేత్రాలుగా మనకి ఉన్నాయి. ఇందులో గయాసురుడు యొక్క శిరస్సు పడినటువంటి ప్రదేశం శిరోగయ. ఇది మనకి బీహార్ రాష్ట్రంలో ఉందండి. అక్కడ మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి అయితే కొలువై ఉండడం జరుగుతుంది. అదేవిధంగా గయాసురుడు యొక్క నాభి పడినటువంటి ప్రదేశం మనకి ఒరిస్సా రాష్ట్రం జాజిపూరు. అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉండి భక్తులకైతే అయితే దర్శనం అవడం జరుగుతుంటుంది. అదేవిధంగా గయాసురుడు యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో మనకి గయాసురుడు పాదాలు పడ్డ వల్ల దీన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉండి భక్తులకు